యాక్చువల్గా ఫారెన్ కోడిగుడ్లు కాకుండా నాటు కోడిగుడ్లు తిందామని చెప్పేసి నేను షాప్కి వెళ్ళి ఈ కోడిగుడ్లు తీసుకున్నాను అనమాట. ఇవి చూస్తే తిక్కుగా కలర్ వేసినట్టు ఉన్నాయి. 100% ఇవి కలర్ వేసారని ఎలాగ అనిపించిందంటే నాకు, నేను మా విలేజ్లో అంటే మా మామయ్య వాళ్ళకి కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా నాటుకోడి పులుసు, నాటుకోడి గుడ్లు ఉడకబెట్టి ఇస్తారనమాట. అవి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి చూస్తే ఏందో బాతు గుడ్డుల్లాగా లావులావుగా ఉన్నాయి. సరే యాక్చువల్గా నాటుకోడి ఆ గుడ్డు తింటే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, కొంచెం గట్టిగా రబ్బర్లాగా అనిపిస్తుంది. ఇది ఏందో నార్మల్గానే ఉంది. యాక్చువల్గా దీని మీద ఏమన్నా పెయింట్ వేసారేమో నాకైతే తెలీదు. తెచ్చుకున్నా. ఒక్కొక్క కోడిగుడ్డు వచ్చి మామూలుగా నార్మల్ అయితే 8 రూపీస్, ఇది 13 రూపీస్. నైట్ డ్యూటీస్ కదా. యాక్చువల్గా నేను హాస్పిటల్లో జాబ్ చేస్తుంటా, యోగాకి వెళ్తుంటా, ట్రైనర్ కదా, యోగా క్లాసెస్ చెప్పడానికి వెళ్తుంటా. కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి అని చెప్పేసి నాటుకోడి గుడ్లు తిందాంలే, ఒక 1 ఇయర్ నుంచి నాటుకోడి మాత్రమే తింటున్నాం, మంత్లీ వన్స్ మాత్రమే చికెన్. అట్లాగా తిందాంలే అన్నట్టు తెచ్చుకున్నా. ఇవి ఇప్పుడు రిటర్న్ ఇచ్చేసేయాలి. ఇవి మాత్రం నాటుకోడి గుడ్లు కాదు. ఎలాగంటే ఇది చూడండి ఎంత బ్రౌన్ కలర్లో వచ్చేసిందో. ఇది తీస్తే పెంకు పగలగొట్టి తీస్తే తెల్లగా నార్మల్ కోడిగుడ్డులాగా అనిపించింది నాకు. చూపిస్తాను ఆగండి మీకు. ఇవి నాటు కోడిగుడ్లు అని తీసుకొచ్చుకున్నాను, కానీ అవి కాదు. ఇప్పుడు ఒలిసి చూపిస్తున్నా దీన్ని. అసలు మొత్తం తెల్లగా ఉంది. యాక్చువల్గా అలాగా తెల్లగా ఉండకూడదు అనమాట నాటు కోడిగుడ్డుకి. లోపలంతా వైట్గా ఉంది. మనం మనుషులమి పైన పూత అంటే పైన దాన్ని మాత్రమే చూస్తాం. ఇన్నర్గా ఏది నిజమో ఏది అబద్ధమో అసలుకి చూడం అనమాట. సో బాగా అబ్జర్వ్ చేస్తే నిజమేంది అబద్ధమేంది తెలిసిద్ది అన్నట్టు. నాకు ఇప్పుడు వెళ్ళి గుడ్లు వాళ్ళకి రిటర్న్ వాళ్ళు ఇస్తారో ఎవరో తెలీదు. చూడండి నార్మల్ ఎగ్. ఈ నార్మల్ ఎగ్ని అసలు యాక్చువల్గా నాటుకోడి గుడ్డు అయితే ఒక టైప్ ఆఫ్ ఒక లైట్ కలర్లో వస్తుంది. ఇదైతే నార్మల్గానే ఉంది. తింటే కూడా జస్ట్ నార్మల్గా ఫారం కోడి కనుక ఎట్లాగుంటుంది ఎగ్స్ అట్లానే ఉంది టేస్ట్. నాటుకోడి గుడ్డు టేస్ట్ వరకు తెలిసిపోతుంది. ఈవెన్ లోపల యోక్ కూడా ఒక టైప్ ఆఫ్ గోల్డ్ కలర్లో వస్తుంది యోక్. బట్ ఇది అలా లేదు, నార్మల్ ఎగ్లో ఉండే యోక్ లాగా ఉంది అట్లా. సో దట్ ఈస్ ద మోసం, దగా అట్లా అనమాట. ఒకే రోజు 2 ఎగ్స్ తిన్నాను, ఒకటే తింటాను. మా పాపకని ఉంచాను, బట్ ఇవి ఇంకా తినకూడదు, రిటర్న్ ఇచ్చేసేయాలి. మీరు కూడా మోసపోవద్దు అనమాట. నాటుకోడి గుడ్లు ఇలా ఉన్నాయి, భలే కలర్. అసలే అది బ్రౌన్ కలర్ వేసారు ముంచితే. యాక్చువల్గా మనం ఉడకబెట్టినా సరే ఈ కలర్ చేంజ్ అవ్వదు. ఒలిచి తిని చూస్తేనే మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది నాటుకోడిగుడ్డు. ఆ నాటు కోడిగుడ్లు కూడా మీకు ఫోటో వీడియో తీసి పెడతా ఈసారి వీడియోలో, ఓకేనా? అలాగా నాకులాగా మీరు మోసపోకండి. నేను తెచ్చుకొని చూసి అబ్జర్వ్ చేసి రిటర్న్ ఇచ్చేస్తున్నా. మీరు అక్కడే ఉండి చూసుకోవచ్చు అనమాట బయట జరిగే మోసాలు.